రాక్షస పాలన అంతమొందించాం, మా ప్రశాంతమ్మని గెలిపించుకున్నాం. ఇందుకూరుపేట మండలం కొత్తూరు చింతోపు గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించేందుకు గ్రామస్తులంతా కలిసి వెంకటేశ్వర స్వామి పట్టం బహుకరించి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఇక గత 5 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ చైతన్యాన్ని, వాళ్ళ యొక్క అసంతృప్తిని మనసులో ఉంచుకుని రాక్షస పాలన అంతమైందని, చంద్రుడి పరిపాలన వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, మండల ప్రధాన కార్యదర్శి మునుగాల రంగారావు, టీడీపీ సీనియర్ నాయకుడు పందిటి పోలయ్య, బీజేపీ మండల అధ్యక్షులు లేపూరు రాజేందర్ రెడ్డి, పిఎల్ రావు పాల్గొన్నారు. ఫోటోలు తీస్తారు మీరు మండల ప్రధాన కార్యదర్శి, నా పేరు మునగాల రంగారావు. ఈ తెలుగుదేశం పార్టీలో 40 నుంచి కష్టపడుతున్నాము. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇంత మెజార్టీ రాలా. దీనికి కారణం ఏంటంటే జగన్ వ్యతిరేకం. ఆయన చేసిన పనులు, ఆయన ఏ వర్గాన్ని సంతృప్తి పరచలా, అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టాడు. ఆ కారణంతో ఇంత భారీ ఎత్తున మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. అందరూ ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ రేం పగళ్ళు కష్టపడి పనిచేశారు. ఆ కష్టపడి పనిచేసిన దానికే 42,000 ఓట్లు పోరైనా 11,108 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీ కాడి నుంచి అన్ని గ్రామాల్లో వచ్చిందంటే అందరూ కష్టపడి పనిచేశారు. దానికనే మేడం గారిని కలిసిపోదామని కలిసాము, బొకే ఇచ్చి కలిసి బయలుదేరుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేశాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యంలో అందరు సస్యశ్యామలంగా ఉంటారు. ఈరోజు మేడం గారు ఇచ్చిన హామీల మేరకు ఆమె తూచా తప్పకుండా చేస్తాననే నమ్మకంతో ఈరోజు 40,000కు పైన మెజార్టీ తీసుకొచ్చాము మేడం గారికి. ఈరోజు మేడం గారు మా అందరి కష్టాన్ని గ్రహించి మా అందరికి అండగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ ఆమెను సగౌరవంగా కలిసి హృదయపూర్వకంగా కలిసి ఆమెకు నమస్కారాలు తెలియజేసి పోతున్నాం అన్న. ఈరోజు ఒక రాక్షస పాలనకి స్వస్తి పలికి ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎదురొడ్డి నిలబడినటువంటి కార్యకర్తలు ఇందుకూరుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ కేడరు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులను ఇస్తే 151 మంది రాక్షసులుగా తయారు చేసి ఈ యొక్క రాష్ట్రం మీద వదిలేసి ఆ రాక్షస పాలనని వాళ్ళు అందిస్తే ఓటరు చాలా తెలివైనటువంటి వాడు. ఓటరు షూట్ చేస్తే గన్ కన్నా ఫాస్ట్గా ఉంటుందని చెప్పని తెలియజేసేది ఒక ఓటర్ మాత్రమే. నీ రాజకీయ చరిత్ర నువ్వే రాసుకున్నావు, నీకు ఒక అధోగతి, ఒక్క ఛాన్స్ అని చెప్పని అధికారంలోకి వచ్చావు. నీ యొక్క అధికార దర్పంతో, అహంకారంతో రాక్షస పాలన సాగించావు. ఓటరు ఎప్పుడు స్థిమితంగా ఉంటాడు బ్రదర్. నిన్ను కాదు, నీలాంటి తాతలను కూడా మట్టే కరిపించేటువంటి సత్తా ఓటర్లో ఉంది. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు కూడా ఇందుకూరుపేట మండలంలో ప్రతి కార్యకర్త ఒక కార్యోన్ముఖుడై, ఒక సైనికుడై రాక్షస వధకి నేను సైతం అని చెప్పని ముందుకు కదిలొచ్చినటువంటి ధీరులు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు? దైవాను సంభూతుడు నందమూరి తారక రామారావు. ఈ యొక్క పార్టీని మీరు ఏమి చేయలేరు, ఒక్క ఇంటికి కూడా పెరగలేరని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాడర్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అంటే నడుస్తూ ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణుడు అవతారంలో చక్రం తిప్పుతున్నాడు ఢిల్లీలో. ఈరోజు పడినా లేచిన పెద్ద కెరటం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేటువంటి దాంట్లో భాగంగా మా అక్క, మా సోదరి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని 50,000 పైచులకు మెజార్టీతో గెలిపించాం. గతంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 40,000 మెజార్టీ వస్తే 40,000 ఓట్లని అధిగమించి మరో 54,000 ఓట్లు
అంటే దాదాపు 1,00,000 మంది ఓటర్లు ప్రభావితం అయ్యారంటే ఒక కోవూరు నియోజకవర్గంలోనే ఎంత ప్రతిభావంతులో మీరు అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా. కాబట్టి ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కానీ ఒక డెవలప్మెంట్కి కానీ అన్నింటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పరిస్థితుల్ని మహిళలను కావచ్చు, యువత కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరి శ్రేయస్సు కొరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన ఉత్సాహంతో ఆవిర్భించినటువంటి మహానాయకుడు. ఆయన యొక్క పరిపాలన మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు అందరికి కూడా, మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా మీ అందరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.